మీరు శాశేఖర్ కేంద్రం ఎష్యూరెన్సెస్ని ఎంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు? మన పొలిటికల్ స్పీచ్ వేరు, పొలిటికల్ ఎష్యూరెన్సెస్ వేరు, అడ్మినిస్ట్రేషన్, బడ్జెటరీ అలొకేషన్స్ అండ్ అక్కడ ఏమైనా హడ్డిల్స్ వస్తాయంటారు? వస్తాయి. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? దాని కేంద్ర ప్రభుత్వం కొంత సానుకూల దృక్పథం రాష్ట్రం మీద చూపించే అవకాశం ఎక్కువగా ఉంది. అనేక అంటే హీ హాస్ టు ఫ్యాక్టర్ ఇన్ ది బీజేపీ రూల్డ్ స్టేట్స్ ఆల్సో. బీజేపీ పరిపాలించేసే రాష్ట్రాల్లో డబుల్ ఇంజన్ సర్కార్ అనేది అది రియల్ డబుల్ ఇంజన్ సర్కార్. ఇది యాక్చువల్ ఇంజన్ వెనకుంది, పెట్టే ముందు ఉంది. యాక్చువల్ ఇంజన్ వెనకుందా? యాక్చువల్ ఇంజన్ ఒక్కోసారి ముందు ఇంజన్తో వెనక ఇంజన్తో కూడా నడుస్తుంది. ఇక్కడ ఇంజన్ ఆంధ్రప్రదేశ్ది. లేదు, ఇది సరైంది. రజనీకాంత్ గారు ఇది సరైంది కాదు. ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము ఎన్నికల సందర్భంలో ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పినాము. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలతో ఏ విధంగా అయితే మేము వ్యవహరిస్తామో అదే విధంగా ఇక్కడ కూటమి ప్రభుత్వాన్ని మా సర్కార్ లాగే చూస్తా ఉన్నాం. ఇక్కడ కూడా 100% డబుల్ ఇంజన్ సర్కారే తప్ప దాని చిన్న చూపు చేసే ప్రశ్న లేనే లేదు. ఉండదు. ఎందుకంటే దీన్నే పెద్ద చూపు చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఈజ్ సప్లయింగ్ O2 ఆక్సిజన్ టు ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అక్కడ చంద్రబాబు నాయుడే ఆక్సిజన్ సిలిండర్. అంచేత తప్పకుండా ఈ రాష్ట్రానికి దానివల్ల బెనిఫిట్ జరుగుతుంది, దాంట్లో అసలు సందేహం ఏం లేదు. అండ్ కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూల వైఖరి తీసుకుంటుంది. ఏదో రకంగా చిచ్చు పెట్టే ప్రయత్నం చిచ్చేం లేదండి, చిచ్చేం లేదు. పెడతా ఉన్నారు, ఆక్సిజన్ తీసేస్తే పోతుంది. ఇట్లాంటి దయచేసి ఇప్పుడు మేము ఎన్డీఏ సర్కార్, ఎన్డీఏ భాగస్వాములందరూ కూడా అన్ని పార్టీలు కూడా కలిసి ఇక్కడ ఎన్నికల్లో కేంద్రంలో పోటీ చేసాం, రాష్ట్రంలో కూడా పోటీ చేసాం. ఈ సందర్భంలో ఎవరికి ఆక్సిజన్ అని ఏదో చిచ్చు పెట్టి ఏదో మాట అనేస్తే జనాల మధ్య మళ్ళీ గ్యాప్ వస్తుందనే ప్రయత్నాలు, అదేం ప్రయత్నం కాదండి. అది పొలిటీషియన్స్ చేస్తారు. ఇప్పుడు ఆక్సిజన్ అనే మాటలు ఎందుకు కానీ, బట్ ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బాగా బ్రహ్మాండమైనటువంటి పొత్తు కుదిరినటువంటి బాగా సింక్ అయినటువంటి కూటమి ఇది అని మాత్రం గట్టిగా చెప్పుకోవాలి. ఒక బ్రేక్